బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విచిత్రం ఏంటంటే ఉద్యమాల ద్వారా ప్రజాస్వామ్యబద్ధం అన్నటువంటి పేరుతో విద్యార్థి ఉద్యమాల్ని, మేధావుల ఉద్యమాన్ని, అధ్యాపకుల ఉద్యమాన్ని అంగీకరించింది షేక్ హసీనా ప్రభుత్వం. చివరికి ప్రధానమంత్రి కార్యాలయం దాకా జరిగేటటువంటి వాటిని అంగీకరించింది. చివరికి అవే శృతిమించి ఆమె పారిపోయి భారత్కు వచ్చి దాక్కోవాల్సి వచ్చింది, రక్షణ పొందాల్సి వచ్చింది. అక్కడ ఏది శాంతి దూత, ప్రపంచ శాంతి కాముకుడు లాంటి పదాలతో యూనస్ అనేటువంటి ఆయన ఎవరైతే అమెరికా తరపున ఏజెంటో ఆ మనిషి అర్జెంటుగా బంగ్లాదేశ్ వచ్చి ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నాడు. కరెక్ట్గా చెప్పాలంటే సైన్యం చేతన హసీనాని తరిమి కొట్టించి ఆ ప్లేస్లో అదే సైన్యం చేత యూనస్ని నిలబెట్టించింది, నడిపించింది ఇప్పుడు అమెరికా. ఇప్పుడు కొత్త ఎత్తు ప్రారంభమైంది. అయితే బంగ్లాదేశ్లో విద్యార్థులు తాము మోసపోయామని గ్రహించారు. విద్యార్థులు ఉద్యమించడం ప్రారంభించారు. యూనస్ ప్రభుత్వం, నామినేటెడ్ ప్రభుత్వం, సలహాదారుల ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, తక్షణం ఎన్నికలు జరగాలి అన్నటువంటి వెంటనే ఆ మేరకు ఇవాళ ఉద్యమాలకు పిలుపునిచ్చేటప్పటికి ఇప్పుడు ఎవరైతే ప్రజాస్వామ్య ఆకాంక్ష అంటూ ఉద్యమించుతూ వచ్చినటువంటి యూనస్ ఉన్నాడో ఆయగారే ప్రభుత్వమే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిషేధమట. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం దగ్గరన ఢాకా బంగ్లాదేశ్ రాజధానిలో జరిగే కార్యక్రమాల మీద నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాన్ని బట్టి ఎలాంటి పరిణామాలు బంగ్లాదేశ్లో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.